శ్రీవర్ధన్ గారు, రిపీటెడ్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంత తేలిగ్గా ఎట్లా తీసుకుంటారు? ఒకటి ప్రశ్న అంటే ఎగ్జామ్ను రద్దు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 22-23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ గందరగోళంలో పడేటువంటి సిచ్యువేషన్ ఏంటిది? అంటే ఒక్కసారి జరిగినప్పుడు ఎందుకు మేల్కుంటలేరు? మళ్ళీ మళ్ళీ ఇది రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. నీట్ 2026 అయితే పేపర్ లీకేజీ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత మరి ఎన్టీఏ నిన్న ఈ యొక్క పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం దాని మీద తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం స్టార్ట్ అయింది. అయితే ఒకటి, ఈ యొక్క పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల నిజంగా కూడా 23 లక్షల మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరికి కూడా ఇది ఒక రకమైన మానసిక క్షోభకు సంబంధించిన అంశం. అయితే ఈ యొక్క వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా మరి కరడుగట్టినటువంటి ఒక మాఫియాలు మరి గతంలో కూడా చూసాం. గతంలో పేపర్ల యొక్క లీకేజీలు రిపీటెడ్ గా జరిగిన సందర్భాలు చూసాం. ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంసెట్ లీకేజీల విషయాలు కూడా మనం చూసాం. సో దీంట్లో అనేక సంస్కరణలు, అంటే ఫిజికల్ పేపర్ నుంచి ఇప్పుడు సెట్లు 4 సెట్ల వరకు మారడం, దాని తర్వాత ఏ సెట్ ఎప్పుడు ఇవ్వడం అనేది మారుతూ వచ్చినా ఈ యొక్క టెక్నాలజీ యుగంలో కావచ్చు, స్వార్థపరమైన శక్తుల వల్ల కావచ్చు, మాఫియాల వల్ల కావచ్చు, ఈ యొక్క పేపర్ యొక్క లీకేజీలు ఏది జరుగుతుందో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 22 లక్షల మంది ఆన్లైన్ పేపర్లు ఒకేసారి రాసేటటువంటి ఇక సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ లో మనం ఈ రోజు జేఈ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాం, అది విడతల వారీగా నడుస్తా ఉంది. సో దీంట్లో ఒకేసారి రాయాల్సిన సిస్టమ్ లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు వికసిత్ భారత్ లక్ష్యం అని చెప్పేసి, లేకపోతే బీజేపీలో ఎవరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉండారు అని చెప్పేసి. మరి 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ యొక్క పాలనలో ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క మూల్యాంకనంలో తప్పులు జరిగితే ఎంతమంది చనిపోయారు? దానికి ఎవరు కారణం? మరి కేసీఆర్ చదివిన బుక్కులు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ యొక్క మేధావితనం ఎక్కడ పోయింది? లేకపోతే వీళ్ళందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ యొక్క యువరాజు పాలన జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఇలా మాట్లాడడం కాదు, ఇతరుల మీద మాట్లాడేటప్పుడు మనం యొక్క తప్పులు ఏందనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఎన్ని తప్పులు జరిగాయి, ఎన్ని వ్యవహారాలు జరిగాయి, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాడినటువంటి టెక్నాలజీ కావచ్చు, దాంట్లో వాడినటువంటి సాఫ్ట్వేర్ ఎవరు? గ్లోబల్ రెనినా అనేది ఎవరు? కేటీఆర్ యొక్క మిత్రునిది కాదా? కేటీఆర్ యొక్క సంస్థది కాదా? ఇలా మాట్లాడేటప్పుడు తప్పు జరిగింది, ఇది జరగొద్దు, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు. ఇప్పుడు ఈ దాంట్లో ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఈయన నాసిక్ లో ఎమ్మెల్యే చేసి అమ్మినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తారండి? ఎలా ఒక ట్రాన్స్పరెన్సీగా శ్రీవర్ధన్ గారు, ఇది 2026 లో మొదటిసారి ఏం జరగట్లేదు. ఒకసారి జరిగినప్పుడు మేల్కోవాలి. ఇది 3వ సారో 4వ సారికో వచ్చింది. సో ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ గురించి డిమాండ్స్ వస్తున్నాయి. ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థులు పట్టుబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వీటన్నిటిని పట్టించుకోకుండా రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్లోనే ఎందుకు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు దీని కొరకు గతంలో ఒక యూనివర్సిటీస్ కండక్ట్ చేసేవండి. ఇప్పుడు కూడా మన తెలంగాణలో తీసుకున్నా ఒకసారి ఐసెట్ ఉంది, లేకపోతే బిఈడ్ ఉంది. గతంలో ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. అట్లనే దేశంలో కూడా నీటికి సంబంధించిన కొన్ని వ్యవస్థలు నడిచేది. సో ఇది ఒక ప్రముఖమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన యొక్క పరీక్షలు అని చెప్పేసి దీన్ని ఒక ప్రైవేట్ యొక్క ఒక ఎంటిటీని ఏర్పాటు చేసి, సో ఎక్కడ కూడా వ్యవస్థ లోపాలు చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీఏ తోటి చేపిస్తున్నారు. సో అది ఎయిమ్స్ అయినా ఒక సంస్థకు లిమిటెడ్ యొక్క సోర్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి ఒక డెడికేటెడ్ ఒక వ్యవస్థను ప్రభుత్వాలు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాయి. సో ఇవాళ పేపర్ లీకేజ్ కావడం అనేది దురదృష్టకరమైన అంశం. సో దీంట్లో ఎవరు ఏ మాఫియా పనిచేసింది, ఎవరు పనిచేశారు, అది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యవస్థీకృతమైన మాఫియానా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన మాఫియానా? ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలా మరి ఏది బీహారో లేకపోతే దేశంలోనే ర్యాంకులు రాలేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నారాయణ శ్రీ చైతన్యలు అనేక మంది అనేక సంవత్సరాల నుంచి మన తెలుగు పిల్లలు కూడా మెరిట్ లో కూడా వస్తున్నారు.
ఇది పేపర్ లీకేజ్ల వల్ల వచ్చినాయా, విద్యార్థుల యొక్క స్టడీ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఐక్యూ వల్ల వచ్చిందా అనేది మనం ఒక డిబేట్ తీసుకున్నప్పుడు దాంట్లో వస్తుంది. దీంట్లో ఏదో గుడ్డిగా బీహార్ లో పేపర్ లీకేజ్ చేసి అక్కడ ర్యాంకులు వచ్చాయి, లేకపోతే రాజస్థాన్ వచ్చాయి, ఆధారం లేని ఆరోపణలతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఒక అంశం. సో దీంట్లో ఇవాళ ఏదైతే ఒక గెస్ట్ పేపర్ తోటి మరి వచ్చిందని చెప్పేసి గత నెల రోజుల నుంచి గెస్ట్ పేపర్ కి సంబంధించి నేను కూడా ప్రస్తావించా. అంటే ఎన్టీఏ ప్రతినిధులు మాట్లాడుతూ, అధికారులు మాట్లాడుతూ గెస్ట్ పేపర్ లో వచ్చినటువంటివి 4-5 క్వశ్చన్ కాదు, ముఖ్యంగా అబౌవ్ 60% క్వశ్చన్స్ అనేవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. 1-2 క్వశ్చన్స్ కు గెస్ చేయగలుగుతారు, ఎవరైనా కూడా ఈజీగా గెస్ చేయగలుగుతారు. బట్ అందులో ఉన్నటువంటివి మెజారిటీ క్వశ్చన్స్ వచ్చినందుకే కదా వాళ్ళు రద్దు చేశారు. దాన్ని గెస్ట్ పేపర్ అని అనలేమేమో అసలు. అదే మేడం, ఈ రోజు గెస్ట్ పేపర్ అంటే జనరల్ గా ఒక 10 ఏళ్ళు 20 ఒక గత 5-6 ఏళ్ల యొక్క ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఏ యొక్క ఫిజిక్స్ లో ఏ భాగంలో వస్తుంది, కెమిస్ట్రీలో ఏ భాగం వస్తుంది, లేకపోతే బాటనీ జువాలజీలో ఎక్కడ వస్తున్నాయి అనేది ఒక ఇంటెలెక్చువల్ ఈ యొక్క కోచింగ్ సెంటర్లు తయారు చేస్తుంటాయి. కానీ ఒకేసారి ఇన్ని గెస్ట్ పేపర్లు యాజ్ టీజ్ గా రావడం అనే దాంట్లో, సో దీంట్లో ఎక్కడో జరిగిందనే దాంతో మరి నెల రోజుల క్రితం నుంచి గెస్ట్ పేపర్లతో జరుగుతున్నట్టు వ్యవహారంలో ఒక నిర్ధారణకు వచ్చే, మరి అది కేరళలో ఏం బీజేపీ ప్రభుత్వం ఏం లేదు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను బీజేపీ ఏమీ తీసుకోవద్దని చెప్పేసి, యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి చెప్పలేదు. సో అక్కడ జరిగిన తర్వాత రాజస్థాన్ లో కూడా నిర్ధారణ చేసుకొని దీన్ని క్రమంగా చర్యలను పూనుకోవడం జరిగింది. సో దాన్ని పూనుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షించాలి. గతంలో దీనికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ లో కావచ్చు, పేపర్ యొక్క వ్యవస్థలో వాడు ఏదో కొన్ని రోజులు తాత్కాలికంగా జైలుకు పోయి వచ్చేటటువంటి వ్యవస్థలు ఉండే, కానీ దాని కఠినమైన చర్యలు లేవు. దాన్ని కూడా సవరణ చేసి ఇలా ఆ యొక్క మాఫియా లాంటి ఎవరు దీనికి బాధ్యత అంటే బాధ్యులైనటువంటి వారందరినీ కూడా మరి బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది, శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు రావాలి. రెండోది ఇలా దేశంలో ఎవరైతే నిపుణులు చెప్తా ఉన్నారో, సో ఈ 23 లక్షలు అంటే ఆల్మోస్ట్ 23 నుంచి 25 లక్షల మంది ఒకేసారి రాసేటువంటి ఆన్లైన్ వ్యవస్థ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని మరి ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికోసం కూడా ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం కోసం కేంద్రం కూడా దీని మీద కమిటీ ఇచ్చింది. సో దాని యొక్క కమిటీని నెక్స్ట్ భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం ఈ కేంద్రం ప్రారంభం చేసింది.